ఓం శాంతి 15/5/2024 మధురమైన పిల్లలు, స్మృతికి ఆధారం ప్రేమ. ప్రేమలో లోపం ఉన్నట్లయితే స్మృతి ఏకరసంగా ఉండదు, మరియు స్మృతి ఏకరసంగా ఉండకపోతే ప్రేమ లభించదు. ప్రశ్న: ఆత్మకు అన్నింటికన్నా ప్రియమైన వస్తువేమిటి? దానికి గుర్తేమిటి? జవాబు: ఆత్మకు అన్నింటికన్నా ప్రియమైన వస్తువు ఈ శరీరం. ఈ శరీరంపై ఎంత ప్రేమ ఉందంటే దానిని అది వదలాలనుకోదు. దాన్ని రక్షించుకునేందుకు ఎన్నో తయారీలు చేసుకుంటుంది. తండ్రి అంటారు, పిల్లలు, ఇది తమో ప్రధానమైన చీచీ శరీరం. మీరిప్పుడు కొత్త శరీరాన్ని తీసుకోవాలి. అందుకే ఈ పాత శరీరం నుండి మమకారాన్ని తొలగించివేయండి. ఈ శరీరం యొక్క భానం ఉండకూడదు. ఇదే మీ గమ్యం. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. దైవీ స్వరాజ్యం యొక్క ప్రారంభోత్సవమైతే జరిగిపోయిందని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఇప్పుడిక అక్కడకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా కొత్త శాఖ తెరిస్తే ఎవరైనా పెద్ద వ్యక్తి ద్వారా దాని ప్రారంభోత్సవం చేయించేందుకు ప్రయత్నిస్తారు. పెద్ద వ్యక్తులను చూసి కింద ఆఫీసర్లు మొదలైన వారంతా వస్తారు. ఉదాహరణకు, గవర్నర్ వస్తే పెద్ద పెద్ద మినిస్టర్లు మొదలైన వారు కూడా వస్తారు. మీరు ఒకవేళ కలెక్టర్ను పిలిస్తే అంత పెద్ద వ్యక్తులెవరూ రారు. అందుకే అందరికన్నా పెద్దవారెవరినైనా తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. ఏదో ఒక సాకుతో లోపలికొస్తే మీరు వారికి అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎలా లభిస్తుంది అనే దారి చూపగలుగుతారు. ఇది బ్రాహ్మణులైన మీకు తప్ప ఇతర మనుషులెవ్వరికీ తెలియదు. అయితే భగవంతుడు వచ్చేశారు అని డైరెక్ట్గా చెప్పకూడదు. భగవంతుడు వచ్చేశారు అని కూడా ఎంతోమంది చెప్తూ ఉంటారు, కానీ అలా చెప్పకూడదు. ఎందుకంటే ఇలా తమను తాము భగవంతునిగా చెప్పుకునేవారైతే ఎంతోమంది ఉన్నారు. అందుకే ఎలా అర్థం చేయించాలంటే, అనంతమైన తండ్రి వచ్చి కల్పపూర్వం వలె డ్రామా ప్లాన్ అనుసారంగా అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అని. ఈ మొత్తం లైన్ అంతటినీ రాయాల్సి ఉంటుంది. మనుషులు అలా రాసింది చదువుతారు. ఇక ఆపై ఎవరి భాగ్యంలో ఉంటే వారు ప్రయత్నం చేస్తారు. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు కదా. ఇక్కడికైతే నిశ్చయబుద్ధి కల పిల్లలే వస్తారు. నిశ్చయబుద్ధి కలవారు కూడా మళ్ళీ ఏదో ఒక సమయంలో సంశయబుద్ధి కలవారిగా అయిపోతారు. మాయ ఓడించేస్తుంది. నడుస్తూ నడుస్తూ ఉండగా ఓడిపోతారు. అయినా ఎప్పుడూ ఒకవైపే గెలుపు ఉండడం, ఓటమనేది లేనే లేకపోవడం అనేది నియమం కూడా కాదు. గెలుపోటములు రెండూ ఉంటూ ఉంటాయి. యుద్ధంలో కూడా 3 రకాల వారుంటారు: ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మరియు థర్డ్ క్లాస్. అప్పుడప్పుడు యుద్ధం చెయ్యని వారు కూడా చూడ్డానికి వస్తారు. వారిని కూడా రానివ్వడం జరుగుతుంది. కాస్త రంగు అంటుకుని వారు కూడా ఈ సైన్యంలోకి వస్తారేమోనని భావిస్తారు. మీరు మహారథి యోధులని ప్రపంచానికి తెలియదు. కానీ మీ చేతిలో ఆయుధాలు మొదలైనవేవీ లేవు. మీ చేతిలో ఆయుధాలు మొదలైనవి శోభించవు కూడా. కాని జ్ఞానమనే ఖడ్గం అని తండ్రి అర్థం చేయిస్తారు కదా, దాన్ని వారు స్థూలంగా భావించారు. పిల్లలకు తండ్రి జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాన్ని ఇస్తారు. ఇందులో హింస యొక్క విషయమేమీ లేదు. కాని ఇది అర్థం చేసుకోరు. దేవీలకు స్థూలమైన ఆయుధాలు మొదలైన వాటిని ఇచ్చేశారు. వారిని కూడా హింసకులుగా చేసేశారు. ఇది పూర్తిగా తెలివి తక్కువతనం. ఎవరెవరు పుష్పాలుగా అవ్వనున్నారు అనేది తండ్రికి బాగా తెలుసు.
పుష్పాలు ముందు ఉండాలని తండ్రి స్వయమే చెప్తారు. ఫలానా వారు తప్పకుండా పుష్పంగా అవ్వనున్నారు. బాబా పేర్లు చెప్పరు. లేదంటే మిగిలిన వారు మేమేమైనా ముళ్ళగా అవుతామా అని అంటారు. నరుని నుండి నారాయణునిగా ఎవరు అవుతారు అని బాబా అడిగితే అందరూ చేతులెత్తుతారు. ఆ మాటకొస్తే ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో వారు తండ్రిని కూడా స్మృతి చేస్తారని స్వయానికి అర్థమవుతుంది. తండ్రిపై ప్రేమ ఉంటే వారి స్మృతి కూడా ఉంటుంది. ఏకరసంగానైతే ఎవ్వరూ స్మృతి చేయలేరు. స్మృతి చేయలేకపోతారు కాబట్టే ప్రేమ లేదు. ప్రియమైన వస్తువునైతే ఎంతగానో స్మృతి చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు ప్రియంగా ఉంటారు. కావున తల్లిదండ్రులు తమ ఒడిలోకి తీసుకుంటారు. చిన్నపిల్లలు కూడా పుష్పాలే. శివబాబా వద్దకు వెళ్లాలని ఏ విధంగా పిల్లలైన మీకు మనసు కలుగుతుందో అలా చిన్నపిల్లలు కూడా ఆకర్షిస్తారు. వెంటనే ఆ పిల్లల్ని ఎత్తుకుని వడిలో కూర్చోబెట్టుకుంటారు మరియు ప్రేమనిస్తారు. ఈ అనంతమైన తండ్రి అయితే చాలా ప్రియమైన వారు. వారు అన్ని శుభమైన మనోకామనలను పూర్తి చేస్తారు. మనుషులకేం కావాలి? ఒకటేమో ఆరోగ్యం బావుండాలి, ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వకూడదు అని కోరుకుంటారు. అన్నింటికన్నా మంచిది ఈ ఆరోగ్యం. ఆరోగ్యం బాగుండి ధనం లేకపోతే ఆ ఆరోగ్యం కూడా ఏం ఉపయోగపడుతుంది? మళ్ళీ ధనం కావాలి. దాని ద్వారా సుఖం లభిస్తుంది. తండ్రి అంటారు, మీకు ఆరోగ్యం, సంపద రెండూ తప్పకుండా లభించనున్నాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది చాలా చాలా పాత విషయం. మీరు ఎప్పుడెప్పుడైతే కలుసుకుంటారో అప్పుడు ఇలాగే చెప్తారు. అంతేకాని లక్షల సంవత్సరాలు లేక పదమాల సంవత్సరాల క్రితం అని అనరు. ఈ ప్రపంచం కొత్తగా ఎప్పుడవుతుంది, మళ్ళీ పాతగా ఎప్పుడవుతుంది అనేది మీకు తెలుసు. ఆత్మలమైన మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాము, మళ్ళీ పాత ప్రపంచంలోకి వస్తాము. మీకు ఆల్రౌండర్ అన్న పేరు పెట్టడం జరిగింది. మీరు ఆల్రౌండర్లు అని తండ్రి అర్థం చేయించారు. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు అనేక జన్మల అంతిమంలోకి వచ్చి చేరుకున్నారు. మొట్టమొదట ప్రారంభంలో మీరు పాత్రను అభినయించడానికి వస్తారు. అది స్వీట్ సైలెన్స్ హోమ్, మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు. మనుషులు శాంతి కోసం ఎంతగా హైరాణ పడతారు. మేము శాంతిధామంలో ఉండేవారము, మళ్లీ అక్కడ్నుండే పాత్ర అభినయించడానికి వచ్చాము అని వారు అర్థం చేసుకోరు. పాత్ర పూర్తయింది, మళ్లీ ఎక్కడ్నుండైతే వచ్చామో అక్కడికి తప్పకుండా వెళ్తాము. అందరూ శాంతిధామం నుండి వస్తారు. అందరి ఇల్లు ఆ బ్రహ్మలోకం, బ్రహ్మాండం. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. రుద్రుణ్ణి కూడా అండాకారంలో అంత పెద్దగా తయారు చేస్తారు. ఆత్మ చాలా చిన్నగా ఉంటుందని వారికి తెలియదు. నక్షత్రం వలె ఉంటుందని అంటారు కూడా, కాని పూజ పెద్దగా ఉన్న రూపానికే జరుగుతుంది. ఇంత చిన్న బిందువుకైతే పూజ చేయడం వీలవదని మీకు తెలుసు. మరి దేనికి పూజ చేయాలి? అందుకే పెద్ద రూపాన్ని తయారు చేస్తారు మరియు పూజిస్తారు, పాలతో అభిషేకం చేస్తారు. వాస్తవానికైతే ఆ శివుడు అభోక్త. మరి వారిపై పాలెందుకు పోస్తారు? పాలు తాగినట్లయితే వారు భోక్తాగా అయిపోతారు. ఇది కూడా ఒక విచిత్రమే. వారు మాకు వారసుడు మరియు మేము వారికి వారసులము, ఎందుకంటే మేము వారిపై బలిహారం అయ్యాము అని అందరూ అంటారు. ఏ విధంగా తండ్రి పిల్లలపై బలిహారమయ్యి మొత్తం ఆస్తి అంతటినీ వారికిచ్చేసి స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారో, అలాగే ఇక్కడ కూడా బాబా వద్ద మనం ఎంతైతే జమ చేసుకుంటామో
అదంతా సురక్షితమైపోతుందని మీరు భావిస్తారు. కొందరిది ధూళిలో కూరుకుపోతుంది అన్న గాయనం కూడా ఉంది. ఏదీ మిగల్దని, అంతా భస్మమైపోనున్నదని పిల్లలైన మీకు తెలుసు. విమానాలు పడిపోయి వినాశనం జరిగితే దొంగలకు సంపద లభిస్తుంది అని కూడా అనుకోకండి. ఎందుకంటే ఆ దొంగలు మొదలైన వారంతా కూడా అంతమైపోతారు. ఆ సమయంలో దొంగతనాలు మొదలైనవి కూడా సమాప్తమైపోతాయి. మామూలుగానైతే విమానాలు పడిపోతే మొట్టమొదట ఆ సంపదంతా దొంగల చేతుల్లోకి వస్తుంది. అప్పుడు అక్కడ ఆ అడవుల్లోనే ఆ సంపదను దాచిపెట్టేస్తారు. ఒక్క సెకండ్లో పనంతా కానిచేస్తారు. అనేక రకాల దొంగతనాల పనులు చేస్తారు. కొందరు రాయల్టీతో, కొందరు రాయల్టీ లేకుండా చేస్తూ ఉంటారు. ఇదంతా వినాశనమైపోతుందని మరియు మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారని మీకు తెలుసు. మీకు ఎక్కడా ఏమీ వెతకాల్సిన అవసరం రాదు. మీరు చాలా ఉన్నతమైన ఇంటిలో జన్మ తీసుకుంటారు. ధనం యొక్క అవసరమే లేదు. రాజులకు ఎప్పుడూ ధనం తీసుకోవాలి అన్న ఆలోచన కూడా ఉండదు. దేవతలకైతే అస్సలుండదు. తండ్రి మీకు అంతా ఎంతగా ఇస్తారంటే ఇక ఎప్పుడూ దొంగతనం, ఈర్ష్య మొదలైన వాటి విషయమే ఉండదు. మీరు పూర్తిగా పుష్పంగా అయిపోతారు. ముళ్ళు మరియు పుష్పాలు ఉన్నాయి కదా, ఇక్కడంతా ముళ్ళే ముళ్ళులా ఉన్నారు. ఎవరైతే వికారాలు లేకుండా ఉండలేకపోతారో వారిని తప్పకుండా ముళ్ళని అనాల్సి ఉంటుంది. రాజుల నుండి ప్రజల వరకు అందరూ ముళ్ళుగానే ఉన్నారు. అందుకే బాబా అంటారు, నేను మిమ్మల్ని ఈ లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తాను, అనగా రాజులకే రాజులుగా తయారు చేస్తాను. ఈ ముళ్ళు పుష్పాల ఎదురుగా వెళ్లి తల వంచుతారు. ఈ లక్ష్మీనారాయణలైతే వివేకవంతులు కదా. సత్యుగం వారిని మహారాజులు అని, త్రేతాయుగం వారిని రాజులు అని అంటారని కూడా తండ్రి అర్థం చేయించారు. గొప్ప వ్యక్తులను మహారాజులని, తక్కువ సంపాదన కలవారిని రాజులని అంటారు. మహారాజుల దర్బారు మొదట జరుగుతుంది. పదవులైతే ఉంటాయి కదా, కుర్చీలు కూడా నంబరువారుగా లభిస్తాయి. రారు అనుకున్న వారెవరైనా వచ్చేస్తే అప్పుడు కూడా ముందు వారికి కుర్చీ ఇవ్వడం జరుగుతుంది. గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. మన మాల తయారవుతుందని మీకు తెలుసు. ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఇది లేదు. రుద్రమాల తీసుకుని తిప్పుతూ ఉంటారు. మీరు కూడా తిప్పేవారు కదా, అనేక మంత్రాలు జపించేవారు. తండ్రి అంటారు, అది కూడా భక్తే. ఇక్కడైతే ఒక్కర్నే స్మృతి చేయాలి. మరియు తండ్రి విశేషంగా అంటారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, భక్తి మార్గంలో దేహాభిమానం కారణంగా మీరు అందర్నీ స్మృతి చేసేవారు. ఇప్పుడిక నన్నొక్కర్నే స్మృతి చేయండి. ఒక్క తండ్రి లభించారు కావున లేస్తూ కూర్చుంటూ ఆ తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. సమయం ఎంత తక్కువవుతూ ఉంటే అంత త్వరగా స్మృతి చేస్తూ ఉంటారు. ప్రతిదినము అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఆత్మ ఎప్పుడూ అలసిపోదు. శరీరంతో ఏదైనా పర్వతం పైకి ఎక్కితే అలసిపోతారు. తండ్రిని స్మృతి చేయడంలో మీకు ఎటువంటి అలసట కలగదు. సంతోషంలో ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అర్ధకల్పం పిల్లలు శాంతిధామంలోకి వెళ్లడానికి కష్టపడ్డారు. లక్ష్యం, ఉద్దేశం గురించి ఏమీ తెలీదు. పిల్లలైన మీకైతే పరిచయం లభించింది. భక్తి మార్గంలో ఎవరికోసమైతే ఇవన్నీ చేశారో వారంటున్నారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. బాబా చెప్తుంది కరెక్టా కాదా మీరే ఆలోచించండి.
వారైతే నీటి ద్వారానే పావనంగా అయిపోతారని భావిస్తారు. నీరైతే ఇక్కడ కూడా ఉంది. ఇదేమైనా గంగా నీరా? కాదు. ఇది వర్షం ద్వారా పోగైన నీరు. ఇది జలపాతాల నుండి వస్తూనే ఉంటుంది. దీన్ని గంగా నీరని అనరు. ఇదెప్పుడూ ఆగిపోదు. ఇది కూడా సృష్టి అద్భుతం. వర్షం ఆగిపోతుంది కానీ నీరు వస్తూనే ఉంటుంది. వైష్ణవులెప్పుడూ బావిలోని నీటినే తాగుతారు. ఒకవైపేమో అది పవిత్రమైందని భావిస్తారు, మరోవైపేమో పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు గంగలో స్నానాలు చేయడానికి వెళ్తారు. దీనిని అజ్ఞానమనే అంటారు. వర్షపు నీరైతే బానే ఉంటుంది. దీన్ని కూడా డ్రామా అద్భుతమని అంటారు. ఇది ఈశ్వరీయ ప్రకృతి సిద్ధమైన అద్భుతం. బీజం ఎంత చిన్నది, దాని నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది. భూమి బంజరు భూమిలా అయిపోతే ఇక అందులో శక్తి ఉండదని, రుచి కూడా ఉండదని మీకు తెలుసు. స్వర్గం ఎలా ఉంటుంది అనేదంతా పిల్లలైన మీకు తండ్రి ఇక్కడే అంతా అనుభవం చేయిస్తారు. ఇప్పుడైతే స్వర్గం లేదు. డ్రామాలో ఇది కూడా నిశ్చితమై ఉంది. పిల్లలకు సాక్షాత్కారం అవుతుంది. అక్కడి ఫలాలు మొదలైనవన్నీ ఎంత బాగా మధురంగా ఉంటాయి. మీరు ట్రాన్స్లో చూసి ఇక్కడికొచ్చి వినిపిస్తారు. ఇప్పుడు ఏవైతే సాక్షాత్కారంలో చూస్తారో వాటిని అక్కడకు వెళ్ళినప్పుడు ఈ కనుల ద్వారా చూస్తారు, నోటితో తింటారు. ఏవైతే సాక్షాత్కారాల్లో చూస్తారో వాటన్నింటినీ ఈ కనులతో చూస్తారు. ఇక ఆ తర్వాత పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పురుషార్థమే చేయకపోతే ఏ పదవిని పొందుతారు? మీ పురుషార్థం జరుగుతుంది. మీరు ఈ విధంగా అవుతారు. ఈ వినాశనం తర్వాత ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు తెలిసింది. పావనంగా అవ్వడంలోనే సమయం పడుతుంది. స్మృతి యాత్ర ముఖ్యమైనది. సోదరీ సోదరులుగా భావించడం ద్వారా కూడా కొందరిలో మార్పు రాకపోవడం, పాత అలవాట్లు మారకపోవడం గమనించడం జరిగింది. కావున ఇప్పుడిక సోదరులుగా భావించండి అని చెప్తారు. సోదరీ సోదరులుగా భావించడం ద్వారా కూడా దృష్టి భ్రమించదు. కాని సోదరులుగా చూడడం ద్వారా అసలు శరీరమే ఉండదు. మనమందరము ఆత్మలము, శరీరాలం కాము. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదంతా వినాశనమైపోతుంది. ఈ శరీరాన్ని వదిలి మీరు అశరీరిగా వెళ్ళాలి. మేము ఈ శరీరాన్ని వదిలి ఎలా వెళ్ళాలి అన్నది నేర్చుకోవడానికే మీరిక్కడికి వస్తారు. ఇదే గమ్యం కదా. శరీరం అనేది ఆత్మకు ఎంతో ప్రియమైనది. శరీరం వదలకుండా ఉండేందుకు ఆత్మ ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. నా ఈ శరీరం వదిలిపోకూడదు అని భావిస్తుంది. ఆత్మకు ఈ శరీరంపై చాలా చాలా ప్రేమ ఉంది. తండ్రి అంటారు, ఇదైతే పాత శరీరం. మీరు కూడా తమోప్రధానంగా ఉన్నారు. మీ ఆత్మ అశుద్ధంగా ఉంది. అందుకే దుఃఖితులుగా, రోగగ్రస్తులుగా అవుతూ ఉంటారు. తండ్రి అంటారు, ఇప్పుడు ఈ శరీరంపై ప్రేమను ఉంచుకోకూడదు. ఇది పాత శరీరం. ఇప్పుడు మీరిక కొత్తదాన్ని కొనుక్కోవాలి. అలాగని కొనుక్కునేందుకు దుకాణమంటూ ఏదీ లేదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పావనులుగా అయిపోతారు. ఇకప్పుడు శరీరం కూడా మీకు పావనమైందే లభిస్తుంది. పంచతత్వాలు కూడా పావనంగా అయిపోతాయి. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయించి మళ్ళీ మన్మనాభవ అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శివబాబాకు మనం వారసులము, వారు మనకు వారసుడు. ఈ నిశ్చయంతో తండ్రిపై
పూర్తిగా బలిహారమవ్వాలి. ఎంతగా బాబా వద్ద జమ చేసుకుంటారో అంతగా అది సురక్షితమవుతుంది. కొందరిది ధూళిలో కూరుకుపోతుంది అని అంటూ ఉంటారు. 2వ పాయింట్, ముళ్ల నుండి పుష్పాలుగా ఇప్పుడే తయారవ్వాలి. ఏకరసమైన స్మృతి మరియు సేవ ద్వారా తండ్రి ప్రేమకు అధికారులుగా అవ్వాలి. ప్రతిదినము స్మృతిలో అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. వరదానము: మీ పురుషార్థపు విధిలో స్వయం యొక్క ప్రగతిని అనుభవం చేసుకునే సఫల్తా సితారా భవ. ఎవరైతే తమ పురుషార్థపు విధిలో స్వయం యొక్క ప్రగతిని మరియు సఫలతను అనుభవం చేస్తారో వారే సఫలతా సితారలు. వారి సంకల్పంలో స్వయం యొక్క పురుషార్థం పట్ల కూడా ఎప్పుడు అవుతుందో లేదో తెలీదు, చేయగలమో లేక చేయలేమో తెలీదు అన్న ఎటువంటి అసఫలత యొక్క అంశం కూడా ఉండదు. స్వయం పట్ల సఫలతను అధికారం రూపంలో అనుభవం చేస్తారు. అటువంటి వారికి సహజంగా మరియు స్వతహాగా సఫలత లభిస్తూ ఉంటుంది. స్లోగన్: సుఖ స్వరూపులుగా అయి సుఖాన్ని ఇచ్చినట్లయితే పురుషార్థంలో ఆశీర్వాదాలు కలుస్తూ ఉంటాయి. ఓం శాంతి.